Hi everyone, this is Shanti. Welcome back to my channel శాంతి విక్రమ్. మను బర్త్డే రీసెంట్గా జరిగిందనమాట. సో గిఫ్టింగ్ పర్పస్ కొంతమంది మనీ ఇస్తారు. సో మనం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మనకి ఇవ్వడం, ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. సో అలా నడుస్తూనే ఉంటుంది గిఫ్ట్స్ ఇవ్వడం అనేది. గిఫ్ట్స్ కింద కొంతమంది డ్రెస్సెస్ ఇస్తారు, కొంతమంది మనీ ఇస్తారు. మనకి ఇష్టం లేకపోయినా సరే మనీ తీసుకుంటాం, వాళ్ళకి మనం పెడుతూ ఉంటాం. అలాగే నాకు రీసెంట్గా మను బర్త్డేకి చిన్న అమౌంట్లో మనీ వచ్చిందనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే. సో నాకు ఏవైనా మనీ అలా వస్తే నేను ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకుంటా. అది ఆల్మోస్ట్ సిల్వరు, గోల్డ్ మీదే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. సో నాకు బాగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం అన్న చాలా ఇష్టం అనమాట. కిచెన్ అంటే నాకు మరీ ఇష్టం. సో కిచెన్ డెకరేటెడ్గా కూడా థింగ్స్ తీసుకుంటూ ఉంటాను. కానీ 99% వరకు నేను తీసుకునేవి గోల్డ్ ఆర్ సిల్వర్ అనమాట. తక్కువ అమౌంట్ ఉంటే సిల్వర్ తీసుకుంటాను, ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రం గోల్డ్ తీసుకుంటాను. రీసెంట్గా మను బర్త్డేకి గిఫ్టింగ్ పర్పస్కి వచ్చిన చాలా తక్కువ అమౌంట్తో నేను కొంచెం మనీ వేసుకుని ఒక్క చిన్న సిల్వర్ ఐటెం తీసుకున్నాను. ఈసారి నేనైతే ఇలా రా సిల్వర్ అయితే తీసుకోలేదండి. ఇది నేను లాస్ట్ టైం తీసుకున్న సిల్వర్. ఎందుకు ఇలా రా సిల్వర్ తీసుకోలేదనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఏం తీసుకున్నాను అనేది చూపిస్తా. సో దీపపు కుందులు తీసుకున్నాను అనమాట, సిల్వర్. ఈ మధ్యన సిల్వర్ రేటు తగ్గింది. నేను ఇది తీసుకునేటప్పుడు గ్రామ్ వచ్చేసి 93 రూపీస్ అనమాట. వై 93 రూపీస్? సిల్వర్ రేటు తగ్గింది కదా, ఇలా రా సిల్వర్ తీసుకోవచ్చు కదా అని మీరు నన్ను అడుగుండొచ్చు. బట్ నేను ఎందుకు రా సిల్వర్ తీసుకోలేదు, ఇలా కుందులు ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను. ప్రైస్ తక్కువని దీపపు కుందులు తీసుకున్నాను అనమాట. ఎందుకు దీపపు కుందులు తీసుకున్నానంటే ఇందులో సిల్వర్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. దీని సిల్వర్ ప్యూరిటీ మనం చెప్పలేము. తక్కువగా సిల్వర్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకనంటే ఇది మనం రీసేల్కి యూజ్ చేయం, ఇంట్లో పర్పస్ కోసం వాడుకుంటా లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. ఇది తక్కువ ప్రైస్తో తక్కువ రేట్ ఉన్నప్పుడు తీసేసుకొని ఉంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అనంటే ఇది తక్కువ సిల్వర్ కాబట్టి, ఇందులో ప్యూరిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైస్తో తీసుకున్నామని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు 3000 పెట్టి నేను ఈ సిల్వర్ తీసుకున్నాను అనమాట. సో ఈసారి అయితే రా సిల్వర్ తీసుకోలేదు, ఈ కుందీలు తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 30 గ్రామ్స్ ఉన్నాయి. 31 మీద 350 మిల్లీగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కుందీలు అయితే తీసుకున్నాను. నాకు లేవు ఇందులో 3 సైజులు చూస్తే అందులో ఈ సైజు నాకు బాగుంది అనిపించి నేను ఈ సైజు తీసుకున్నాను అనమాట. సో 31 గ్రామ్స్ మీద 353 మిల్లీగ్రామ్స్ ఉంది ఇది. సో అప్పుడు వచ్చేసి గ్రామ్ ప్రైస్ వచ్చేసి 93 రూపీస్. మొత్తం నాకు కలిపి 2915 రూపాయలు. మేకింగ్ ఛార్జెస్ 250 పడింది. సో 250లోనేమో 65 రూపీస్ తగ్గించేశారు ఆయన. ఈ సిల్వర్కి నాకు జిఎస్టీ వేయనని చెప్పారు. సో జిఎస్టీ వేయకుండా నాకు వచ్చిందనమాట ఈ సిల్వర్. ఇక్కడే హైదరాబాద్లోనే తీసుకున్నా. నేను తీసుకున్న టైంకి బంగారం రేటు, వెండి ప్రైజు బాగా తగ్గిందనమాట. సో వెండి అయితే బాగా తగ్గింది, అందుకని తీసుకున్నాను. ఇంకాస్త అమౌంట్ వేసుకుని గోల్డే తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎగస్ట్రా అమౌంట్ వేసే అంత అయితే లేను. ఈ మధ్యకాలంలోనే గోల్డ్ పర్చేస్ చేశాను కదా, అందుకని ఇవి తీసేసుకున్నా. ఇది వచ్చేసి నైట్ 9కి షూట్ చేస్తున్నాను. విక్రమ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారనమాట, రెడీ అయ్యుండు బయటికి వెళ్దామనేసి. హెయిర్ మాత్రమే సెట్ చేసుకుంటున్నానండి, అంతే. సో తను వచ్చిన తర్వాత అయితే మాత్రం అలా సరదాగా బయటికి వెళ్తాం. ఏం ప్లానింగ్స్ అయితే లేదు. చాలా డేస్ తర్వాత ఇలా నైట్ బయటికి వెళ్తున్నాం అనమాట. నైట్ అని అంటే విక్రమ్ గారు ఆఫీస్ అవ్వడానికి 9 పడుతుంది, తను రావడానికి 9:30 అవుద్ది. డే అంతా నేను మనం ఇంట్లోనే ఉంటాము కదా, అందుకని తను వచ్చిన తర్వాత సరదాగా మమ్మల్ని ఇలా బయటికి తీసుకెళ్తారనమాట. ఎప్పుడు
చాలా లాంగ్ డేస్ తర్వాత ఇంకా సరదాగా అలా స్టార్ట్ అయ్యాము. అయిన తర్వాత పెన్ని ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించిందనమాట. ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిన్నానండి. మళ్ళీ ఇప్పుడే. అప్పుడు తినిన తర్వాత నాకు, విక్రమ్ గారికి, మనుకి బాగా కోల్డ్ చేసింది. విక్రమ్ గారికి, మనుకి అయితే ఫీవర్ కూడా వచ్చిందనమాట. హైదరాబాద్ వాటర్ కూడా చేంజ్ కదండి, అందుకని వచ్చి ఉండొచ్చు. ఇక్కడైతే నేను అవకాడో ట్రై చేస్తున్నాను. అవకాడో అనేది నా ఫేవరెట్ అనమాట. ఈ థీమ్ని చూసినప్పుడల్లా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఎప్పుడూను. ఇక్కడ మా పాప చూసారా ఏం చేస్తుందో. సో తనకైతే ఐస్ క్రీమ్ ఇవ్వడం లేదండి, జస్ట్ తను అలాగా టేస్ట్ చేస్తుంది అంతే. నేనే తిన్నాను. ఇంకా నేను, మను అయితే డిన్నర్ చేసేసాము. విక్రమ్ గారు మాత్రమే చేయాలి, ఆయన బయట తింటానని అన్నారు. అయితే ఆ రోజు విక్రమ్ గారిని నేను అడుగుతున్నాను, ఒకసారి రోడ్డు సైడ్ ఉన్న ఫుడ్ ట్రై చేద్దామా అని. సో తనైతే చాలా ప్లేసెస్ తిప్పి చూపించారండి. ఎక్కడైతే మాకు కావాల్సిన ఫుడ్ రోడ్డు సైడ్ అయినా అయితే కనిపించలేదు. ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ 65 ఒకటి ఆర్డర్ పెట్టాము. నేను ఆల్రెడీ డిన్నర్ చేసి ఉండడం వల్ల జస్ట్ 2 పీసెస్ మాత్రమే తిన్నానండి. ఇంకా విక్రమ్ గారి కోసమని డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. పెళ్ళికి ముందు అయితే నాకు ఈ నూడిల్స్ గట్రా అసలు తెలిసేవి కాదండి. పెళ్ళైన తర్వాత మాత్రమే తెలుసు. ఇక్కడ నేను ఒక స్పూన్ మాత్రం ట్రై చేస్తున్నాను. ఇంకా అక్కడ డిన్నర్ చేసిన తర్వాత కొంచెంసేపు అలాగా బయట తిరిగామన్నమాట. ఇంటికి వచ్చే టైంకి చాలా టైం అయ్యిందని అనుకోవాలి. అంటే చాలా టైం అంటే 11 అయ్యిందండి. ఇంకా మను కూడా పడుకునే టైం అనమాట. తన నైట్ 12కి అలా పడుకుంటుంది. తనకు అలా అలవాటు అయిపోయింది. కొన్ని డేస్ అయితే నైట్ అంతా పడుకోకుండా పగలు పడుకునేది. ఇప్పుడిప్పుడే కొంచెం చేంజెస్ వస్తున్నాయి. 12 అయినా పర్వాలేదు అనిపించింది. సో విక్రమ్ గారు అయితే ఆఫీస్ నుంచి అయితే తన ట్యాబ్ తీసుకొచ్చారనమాట చాలా డేస్ తర్వాత. విక్రమ్ గారికి ఒక ల్యాప్టాప్ ప్లస్ ఇలాగా ఐపిల్ది ట్యాబ్ ఒకటి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ వీటిని పెట్టరు. బట్ ఈరోజు కొంచెం వర్క్ ఉందనేసి ఆయన తీసుకొచ్చారనమాట. మా పాపకైతే స్క్రీనింగ్ అయితే అలవాటు చేయలేదు. టీవీ మాత్రం అలవాటు ఉందండి, కానీ ఫోన్ స్క్రీన్ అనేది అలవాటు లేదు. ఇక్కడ తను కొత్తగా చూడడం వల్ల ఎగ్జైట్ అవుతుంది. అందుకే ఒక 10 మినిట్స్ తన వీడియోస్ని ఆన్ చేసి పెట్టాము. తర్వాత మాత్రం తీసేసుకున్నామండి, ఎక్కువసేపు అయితే ఉంచలేదు. ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే డిమార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ మీకు నా స్కిన్ కేర్ చూపిస్తున్నాను అనమాట. ఈ మధ్యన అయితే లాక్టో మాయిశ్చరైజర్ వాడుతున్నానండి. బాడీ లోషన్ వస్తే యాజ్ యూజువల్ వ్యాజ్లినే వాడుతున్నాను అనమాట. ఇంకా లిప్ బామ్ వచ్చేసి బయోలిన్ వాడుతున్నాను. బయోలిన్ కాకుండా నేను బిఫోర్ అయితే ఏం వాడానంటే బయోటిక్ వారిది న్యాచురల్ లిప్ బామ్ వాడేదాన్ని అనమాట. నాకు ఫ్లోరు పడకపోవడం వల్ల చాలా పగుళ్ళు వచ్చినాయి. అందుకనేసి నేను ఈ బయోలిన్ వాడతానన్నమాట. నేను దీన్ని లిప్ బామ్ కింద కూడా ఈ మధ్యన వాడుతున్నాను. సో నాకైతే ఈ బయోలిన్ లిప్ బామ్ అయితే బాగా పనిచేసిందనే చెప్తాను. ఈ లాక్టో క్యాలమిన్ మాయిశ్చరైజర్ అయితే నా ఫేవరెట్ అయిపోయిందనే చెప్పుకోవాలి. ఈ మాయిశ్చరైజర్ వాడిన కానించి నా ఫేస్లో చాలా చేంజెస్ చూశాను. నాకైతే బాగా అంటే బాగా నచ్చిందనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, స్టిక్కీగా కూడా ఉండదండి. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఫేస్కి రాసుకోగానే బాగా అబ్జర్వ్ అవుద్ది అనమాట. ఇదైతే ఏమి కొలాబరేట్ వీడియో అయితే కాదండి, నేను నార్మల్గా పర్చేస్ చేసింది. బాగుంది కూడా, మీరు ట్రై చేస్తారని చెప్తున్నాను. అండ్ నా గురించి మీకు ఒక విషయం చెప్తే మాత్రం నేను సన్ స్క్రీన్ లవర్ని కాదనమాట. ఎందుకో నా ఫేస్కి సన్ స్క్రీన్ అనేది అస్సలే సూట్ అవ్వదు. రాసుకున్న తర్వాత నుంచి ఫేస్ చాలా బ్లాక్ అయిపోద్ది. ఎప్పుడైనా మంచి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి సన్ స్క్రీన్ లోషన్ అడుగుదామని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడే అలా డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ప్రస్తుతానికైతే చాలా మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను అనమాట. జస్ట్ లిప్స్టిక్, ఐలైనర్ అంతే. ఇప్పుడే కాదండి, నేను ఎప్పుడూ అంత మేకప్ మాత్రమే వేస్తాను. అదర్వైజ్ ఫౌండేషన్ ఇవన్నీ వేయను అనమాట. ఏవైనా ఫంక్షన్స్ గట్టా ఉంటే తప్ప అదర్వైజ్ నేను అలాగా హెవీ మేకప్ అయితే వేసుకోను. చాలా సింపుల్గా రెడీ అవ్వడానికి ఇష్టపడతాను. అందుకే నా దగ్గర ఉన్న ఈ బ్లాక్ బీడ్స్ని నేను ఎక్కువ వేసుకుంటాను. నా వీడియోస్తో చూస్తూ ఉంటారు కదా. ఇంకా హెయిర్ స్టైల్స్కి వస్తే మాత్రం నాకు చాలా మెస్సీగా ఉన్న హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం. నేను బాగా నీట్గా దువ్వుకుని మాత్రం వేసుకోను.
మీరు చూస్తున్నారు కదా, నా హెయిర్ కూడా చాలా కర్లీ హెయిర్ అనమాట. ఆ కర్లీ హెయిర్తో ఏ జడ వేసుకున్నా సరే చాలా మెస్సీగానే అనిపిస్తుంది. నేను దాన్నే బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడికి వస్తే మాత్రం డీమార్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతాం. తెలిసిందే కదా, నేను కవర్స్ అనేది ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళిపోతాను, బ్యాగ్స్ అని. సో నాకైతే ఒక బ్యాగే సరిపోద్ది, ఎందుకైనా మంచిది అనేసి ఇక్కడ వచ్చి రెండో బ్యాగ్ కూడా పెట్టుకుంటున్నా. మాకు నిజాంపేటలో ఉన్న డీమార్ట్ మాకు చాలా దగ్గర అనమాట. అందుకని నేను ఎప్పుడు అదే డీమార్ట్కి వెళ్తాను. ఈసారి మన గ్రాసరీ బడ్జెట్ వచ్చేసి 2000 అనమాట. అంతకు మించి అయితే ఏమీ తీసుకోకూడదని మైండ్లో పెట్టుకుని పేపర్ మీద ఏం కావాలో అవన్నీ రాసుకుని వచ్చాను. ఎప్పుడూ అలాగే రాసుకుని వస్తాను, ఈసారి కూడా అలాగే రాసుకుని వచ్చాను. ఇక్కడైతే క్లోతింగ్స్ ట్రై చేస్తున్నాను అనమాట. నాకు జీన్స్ మీద టాప్స్ చాలా తక్కువ. నేను ఎప్పుడు వెళ్ళినా అవే చూస్తాను, ఇక్కడ కూడా అవే చూస్తున్నాను. బట్ చూస్తున్నాను అంతే, తీసుకోలేదండి. చెప్పాను కదా నా బడ్జెట్ 2000 అని. ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా కోన్ ఐస్ క్రీమ్ ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఇవి డీమార్ట్ వాళ్ళే తెలివితేటలు అయ్యి ఉండొచ్చు, కానీ ఈ కోన్ ఐస్ క్రీమ్ చూస్తే మాత్రం మనం చిన్నప్పుడు తిని ఉంటాం కదా, ఈ మధ్యన అయితే బాగా దొరుకుతున్నాయని చెప్పుకోవాలి. ఒక పీరియడ్ టైంలో అయితే ఈ కోన్ ఐస్ క్రీములు దొరికేవి కాదు. మళ్ళీ నేను హైదరాబాద్ ఇలా బెంగళూరు వచ్చిన తర్వాత మళ్ళీ దొరకడం స్టార్ట్ చేసినాయి. అప్పట్లో పెళ్ళికి ముందు అయితే నాకు ఇలాంటివి కనిపించలేదన్నమాట. ఒక 2-3 స్నాక్స్ మాత్రం తీసుకున్నాను. ఇదైతే నా లిస్ట్లో లేనిదని చెప్పుకోవాలి, ఈ బాస్కెట్. ఎందుకనంటే నాకు వెజ్జెస్ వేసుకోవడానికి ఇలాంటిది పూల సజ్జ ఒకటి ఉందండి. ఇందులోనే అయితే వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ వేసుకుంటా. ఫ్రూట్స్ వేసుకుంటేనేమో ఇలాగ వెజిటేబుల్స్ ఉండిపోతున్నాయి, వెజిటేబుల్స్ వేసుకుంటే ఫ్రూట్స్ ఉండిపోతున్నాయి. అందుకనేసి ఒక బాస్కెట్ మాత్రం తీసుకున్నాను. అది 99 రూపీస్ అనమాట. మంచి ఎల్లో కలర్ బాస్కెట్ అండి. నా డైనింగ్ టేబుల్కి బాగా సూట్ అవుతుంది అనిపించి అది తీసుకున్నాను. ఇక్కడ ఆఫర్లో ఉందని సేమియా కేజీన్నర తీసుకున్నాను. ఇది నా లిస్ట్లో ఉన్నదే. నా లిస్ట్లో ఉన్న వాటిని నేను ఆఫర్స్ చెక్ చేసుకుంటాను, మీ అందరికీ తెలిసిందే. సో నా లిస్ట్లో ఉన్నది సేమియా, కానీ ఆఫర్లో ఉందని కేజీన్నర తీసుకున్నాను. ఈ కంఫర్ట్ కూడా ఆఫర్ ఉందండి, బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. ప్లస్ నా లిస్ట్లో ఉన్నది ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. బై 1 గెట్ 1 ఫ్రీ ఉన్నా సరే నాకు ఒకటి మాత్రమే అవసరం, ఒకటి మాత్రమే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రోడక్ట్సే తీసుకున్నానండి. లాస్ట్ టైం అయితే వేటిని తీసుకోలేదో వాటిని ఇక్కడ కవర్ చేశాను. అలాగే లాస్ట్ మంత్ తీసుకున్నవి ఏవైతే అయిపోయినాయో అవి కూడా ఇక్కడ తీసుకున్నాను అనమాట. చాలా తక్కువే తీసుకున్నాను. ఎప్పుడు తీసుకొని ఉప్మా నూక, గోధుమ నూక కూడా తీసుకున్నాను. ఇవి మా వారైతే అసలు తినరండి. ఇవి సేఫ్ సైడ్ కింద తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మన ఇంటికి చుట్టాలు వస్తున్నారనమాట. అప్పుడు మధ్యలో టిఫిన్స్కి ఏమీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుందనేసి తీసుకున్నాను. పల్లీలు మాత్రం డీమార్ట్లో కాస్త కాస్టే ఉన్నాయి, అందుకని లూజు టేస్ట్ చేసి మరీ తీసుకున్నాను అనమాట. సో మంచిగానే అనిపించింది, ఏమీ చేదు గట్ట లేవు, అందుకని పల్లీలు తీసుకున్నాను లూజులో. ఏమైనా ఎగస్ట్రావి నా లిస్ట్లో లేనివి ఏమైనా తీసుకున్నానంటే ఆ బ్రెడ్, ఆ బాస్కెట్, మను కోసమని కొన్ని తీసుకున్న స్నాక్స్ ఇలాంటివి మాత్రమే. అదర్వైజ్ నా లిస్ట్లో ఉన్నవి తీసుకున్నాను. ప్లస్ ఇక్కడ నాకు కాస్ట్ అనిపించినవి బయట తీసుకుందామని 1-2 కూడా వదిలేశాను అనమాట. మా అక్కకి చెన్నైలో రసం పౌడర్ దొరకదు, సో తన కోసమని ఇక్కడ రసం పౌడర్ కూడా తీసుకుని పెట్టుకున్నా, తను వచ్చినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.